హలో నమస్తే అండి. నేను మీ జ్యోత్స్న. వెల్కమ్ టు మై ఛానల్ హౌస్ వైఫ్ కిచెన్ క్రియేటివ్స్ ఈజీ రెసిపీస్ అండి. అందరు ఎలా ఉన్నారు? సంతోషంగా ఉండాలని కోరుకుంటూ మంచి సూపర్ హెల్దీ రెసిపీతో మేము ముందుకు వచ్చాను. సాంబార్ అండి. మంచి టిప్స్ షేర్ చేస్తున్నాను ఈరోజు. చాలా టేస్టీగా ఉండాలంటే తప్పకుండా ఇలా చేయండి. సూపర్ టేస్టీగా ఉంటుంది. చిన్న చిన్న టిప్స్ మిస్ కాకండి. సాంబారే కదా అనుకోవచ్చు, కానీ అది చేసే విధానంలో, మరిగించే విధానంలో, వేసే పదార్థాల్లో చాలా తేడాలు ఉంటాయండి. ఒక్కొక్కరు చేస్తే ఒక్కొక్క లాంటి టేస్ట్ వస్తుంది. ఇదైతే చాలా అమృతం లాగా ఉంటుంది. తప్పకుండా చివరి వరకు చూడండి, స్కిప్ చేయకుండా. మీకు ఎలాంటి సాంబార్ ఇష్టమో కామెంట్ చేయడం మర్చిపోవద్దు. తప్పకుండా కామెంట్ చేయండి. నచ్చినట్లయితే షేర్ చేయడం మర్చిపోవద్దండి. నేనైతే హాఫ్ సొరకాయ తీసుకొని ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేశాను. ఒక 3 బెండకాయలు కట్ చేశాను. టమాటా ఒక్కటే అండి. మీకు నచ్చిన కూరగాయలన్నీ వేసుకోవచ్చు. వంకాయలు, మునక్కాడలు, ఇలా ఏవి నచ్చితే అవి వేసుకోవచ్చు అండి. ఒక చిన్న గిన్నె తీసుకొని కొంచెం చింతపండు తీసుకొని నానబెట్టుకుందామండి. ఫస్ట్ అయితే శుభ్రంగా 2-3 సార్లు కడగాలి. ఇందులో ఇసుక, మట్టి ఏదున్నా కూడా పోయే విధంగా ఇలా మంచిగా నీట్గా కడుక్కోవాలండి. కడిగిన తర్వాత ఇప్పుడు ఇందులో నీళ్లు పోసి, ఒక గ్లాస్ వాటర్ పోసి నానబెట్టేసుకుందాము. నానబెట్టి రసం తీయాలి. ఎక్కువసేపు నానబెట్టద్దండి. త్వరగా రసం తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఎందుకంటే అందులో నుండి గుజ్జు వస్తుంది కాబట్టి త్వరగా తీసి పక్కన పెట్టుకోవాలండి. నేనైతే కందిపప్పు ముందుగానే ఉడకబెట్టానండి. 1 కప్పు నిండా పప్పు తీసుకొని శుభ్రంగా కడిగి ఒక అరగంట సేపు నానబెట్టి, నానిన తర్వాత 1 కప్పు పప్పుకి 3 కప్పుల నీళ్లు పోసి మెత్తగా ఉడికించానండి. చూడండి ఎలా మెత్తగా ఉడికిందో. మనం మీడియం ఫ్లేమ్ లో పెట్టి ఒక 4 విజిల్స్ పెట్టామంటే చక్కగా ఇలా ఉడికిపోతుంది. ఉడికిన తర్వాత పప్పు గుత్తితో మెత్తగా రుద్దేసుకోవాలండి. ఇలా మెత్తగా అయిన తర్వాత ఒక హాఫ్ గ్లాస్ వాటర్ పోసి పప్పు కొంచెం పల్చగా చేసుకోవాలి. అలాగే వదిలేసామంటే పప్పు చిక్కబడుతుంది. చిక్కబడితే మళ్ళీ సాంబార్లో సరిగా కలవదండి. అందుకనే ముందుగానే ఇలా కొంచెం పల్చగా చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడైతే ఒక గిన్నె తీసుకున్నాను. ఇందులో ఇప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేద్దాం. ఆయిల్ ఎక్కువ పట్టదండి. ఈ ఆయిల్ వేడైన తర్వాత ఇప్పుడు ఇందులో ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసేసుకోవాలండి. ఇవి కూడా చిట్పట్లాడిన తర్వాత ఉల్లిపాయలు సన్నగా పొడుగ్గా తరుక్కొని, కొంచెం కరివేపాకు ఎక్కువ, పచ్చిమిర్చి కూడా సన్నగా పొడుగ్గా తరుక్కొని ఇవన్నీ ఇందులో వేసేసి మంచిగా లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లోనే చేస్తున్నాను నేను. ఇప్పుడు ఇలా కలర్ వచ్చిన తర్వాత హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేయాలండి. మీరు అల్లం వెల్లుల్లి పేస్ట్ తినడం ఇష్టం లేకుంటే ఇదే టైంలో ఇంగువ వేసుకోండి. ఇంగువ వేసేసి ఒకసారి అంతా కలిపేసి కొంచెం పసుపు, హాఫ్ టీ స్పూన్ పసుపు వేసి కలుపుకోవాలి. అంతా కలిసిన తర్వాత ఇప్పుడు మనము తరిగి పెట్టుకున్నటువంటి కూరగాయ ముక్కలు ఇందులో వేసేయాలండి. అన్ని కూరగాయ ముక్కలు ఇదే టైంలో వేసేయాలి. స్టవ్ కొంచెం తగ్గించుకొని మంచిగా ఫ్రై చేయాలండి. ముక్కలన్నీ వేగే విధంగా ఫ్రై చేయాలి. 1 నిమిషం పాటు మనం మూత తీసి పెట్టి ఇలా ఫ్రై చేయాలి. ఇప్పుడు ఇందులో ముక్కలకు సరిపోని సాల్ట్ వేయాలి. హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసానండి. అంతా ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు మనం మూత పెట్టి సిమ్లో పెట్టి మగ్గించామనుకోండి, ఒక 5-6 నిమిషాలు పూర్తిగా మగ్గించాలి. ముక్కలు ఆల్మోస్ట్ 90% ఇలాగే తాలింపులోనే ఉడికిపోవాలండి. చూడండి ఎంత చక్కగా వేగాయో, ఉడికాయో. నీరు కూడా వచ్చేసింది, మాడకుండా ఉంది. ఉప్పు వేసాం కాబట్టి. ఇలా ఉడికిన తర్వాత మనం రసం తీసి పెట్టుకున్న చింతపండు రసం ఇందులో వేసేసి కావలసినన్ని నీళ్లు పోసి, అదేవిధంగా కొంచెం 1 టీ స్పూన్ ఉప్పు, 1 టీ స్పూన్ కారం వేసేసుకొని రుచికి సరిపడా ఉప్పులు కారాలు వేసుకోండి. అదేవిధంగా కొంచెం ధనియాల పొడి అండి, ఒక హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి కూడా వేసేసుకొని, మెంతులు వేంపిన మెంతి పొడి ఒక హాఫ్ టీ స్పూన్, పావు టీ స్పూన్ వరకు వేయండి. హాఫ్ టీ స్పూన్ ఎక్కువ అవుతుందండి. పావు టీ స్పూన్ వేసేసి అంతా కలిపేసి మూత పెట్టుకోవాలి. కొందరైతే జీలకర్ర కలిపిన పొడి వేస్తారు. జీలకర్ర కలిపిన దానికంటే ఇలా ప్లెయిన్ మెంతి పొడే బాగుంటుందండి. మెంతుల పొడి వేసేసుకొని ఇలా పూర్తిగా మరిగి ముక్కలు పూర్తిగా ఉడికే వరకు ఉడికించుకున్న తర్వాత మనము ఉడికించి పెట్టుకున్నటువంటి పప్పు ఇందులో వేసేసి కావలసినన్ని నీళ్లు వేసి ఒక్కసారి చెక్ చేసుకోవాలండి. ఉప్పులు, కారాలు, పులుపు అంతా ఇప్పుడే చెక్ చేసుకోవాలి.
పప్పు వేసిన తర్వాత ఎక్కువసేపు మరిగించొద్దండి. అందుకని ముందుగానే చింతపండు ఉడికేంత వరకు మరిగించుకోవాలి. నేనైతే ఇప్పుడు బెల్లం పొడి వేసాను, ఒక 1/2 టీ స్పూన్. మరి ఎక్కువ వేయొద్దండి, కొంచెం వేసుకోవాలి. చిన్న ముద్ద బెల్లం అన్న వేయండి, లేదు అంటే షుగర్ వేసినా పర్లేదు. టేస్ట్ బయటకు రాకుండా ఉండే విధంగా ఒక 1/2 టీ స్పూన్ మాత్రమే వేసుకోవాలి. అప్పుడు సాంబార్కి మంచి రుచి వస్తుందండి. తీయగా ఉండదు, రుచి పెరుగుతుంది. తప్పకుండా కొంచెం షుగర్ అన్న బెల్లం అన్న వేయండి. పప్పు వేసిన తర్వాత ఇలా ఒక పొంగు వస్తే సరిపోతుంది. పప్పుది టేస్ట్ అనేది మారిపోవద్దండి, పప్పు టేస్ట్ అనేది తగులుతూ ఉండాలి. అప్పుడే సాంబార్కు రుచి అండి. ముందుగానే మనం చింతపండు వేసినప్పుడే ఎక్కువసేపు మరిగించుకోవాలి, అప్పుడే కమ్మదనం వస్తుంది. పప్పు వేసిన తర్వాత ఇలా ఒక్క పొంగు వచ్చిన తర్వాత చక్కగా కొత్తిమీర జల్లేసి స్టవ్ ఆఫ్ చేసుకోవడం. నేనైతే ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. ఈ సాంబారు అన్నంలోకి కానీ టిఫిన్స్లోకి కానీ సూపర్గా ఉంటాయండి. మనం టిఫిన్స్లోకి అయితే కొంచెం షుగర్ కానీ బెల్లం కానీ ఎక్కువ వేసుకోవాలి, చింతపండు పులుపు తక్కువ వేసుకోవాలండి. అప్పుడు టిఫిన్స్లోకి టేస్ట్ బాగుంటుంది. అన్నంలోకి అయితే చింతపండు పులుపు ఎక్కువ వేయాలి, తర్వాత బెల్లం అనేది తక్కువ వేయాలండి. అన్నంకి ఈ విధంగా పులుపు ఎక్కువ ఉంటే బాగుంటుంది. ఒకసారి అయితే ఈ పద్ధతిలో మీరు సాంబార్ ట్రై చేయండి. ఎలా అనిపించింది ఏంటి ఈ రెసిపీ అనేది కామెంట్ చేయడం మర్చిపోవద్దు. తప్పకుండా కామెంట్ చేయండి, రుచి చూడండి, లైక్ చేయడం మర్చిపోవద్దండి. లైక్ చేయండి. మరి ఒక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి.